Hello friends, andaru ela unnaru. So welcome to my channel Kirti's Corner, a one-stop destination for fashion, food, travel, tech, lifestyle. సో ఇలా మేడ్ లేని రోజుల్లో నా డే అంతే ఇలా గడిచింది. ఎందుకు అంటే మెయిన్ థింగ్ కొన్ని క్లోత్స్ ఏదైతే ఉంటుందో, ఎస్పెషలీ మనము కిచెన్ గట్టు క్లీన్ చేసేది, డైనింగ్ టేబుల్ టాప్ క్లీన్ చేసేది, తర్వాత ఏదైనా దేవుడి గది అలాంటివన్నీ క్లీన్ చేసుకునేవి సపరేట్ క్లోత్స్ ఏదైతే ఉంటుందో అవి నేను వాషింగ్ మెషిన్లో వేయడానికి అంత ఇష్టపడను. ఎందుకంటే అవి చాలా చాలా మురికిగా ఉంటాయి. సో నేనేం చేస్తాను అంటే పర్టికులర్లీ చాలా వేడి నీళ్ళు ఉంటుంది కదా, ఆ వేడి నీళ్ళల్లో దాన్ని కొంచెం నానపెట్టేసి కొంచెం టైడ్ ఆర్ వాట్ ఎవర్ సర్ఫ్ ఎక్సెల్ అది కొంచెం వేసేసి వేడి నీళ్ళల్లో అది నానాక అప్పుడు దాన్ని తీసి మనము వాష్ చేస్తే అవి చాలా చాలా ఫ్రెష్ అవుతాయి. అండ్ ఐ ఫీల్ సమ్హౌ అది వాషింగ్ మెషిన్ కంటే ఎక్కువ క్లీన్ అవుతుంది అని నా ఫీలింగ్. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి క్లోత్స్ డ్రై అవ్వడం చాలా చాలా కష్టం. అంటే అంత ఈజీగా క్లోత్స్ కూడా డ్రై అవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ మనకి ఎండ బాగా వచ్చే ప్లేస్లోనే మనము ఇలాంటి క్లోత్స్ ఆరేస్తే మాత్రం చాలా మంచిది. అండ్ అవి చాలా నీట్గా హైజీనిక్గా కూడా ఉంటుంది. సో మా ఇంటి పక్కన మా ఇంట్లోనే వీ హ్యావ్ ద స్మాల్ కారిడార్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు బిల్డింగ్ పైన టెర్రస్ పైన క్లోత్స్ కనుక ఆరేస్తే ఏమవుతుందంటే మళ్ళీ వర్షం ఎప్పుడు పడుతుందో మళ్ళీ అవన్నీ వెట్టయిపోతుంది. సో ఫర్ దాట్ రీజన్ సమ్ ఆఫ్ ది క్లోత్స్ ఐ విల్ ట్రై అండ్ ప్రిఫర్ టు హ్యాంగ్ హియర్ అవుట్డోర్స్ సో దట్ అవి చాలా మంచిగా డ్రై అయిపోతుంది. అండ్ ఎప్పుడు డ్రై అయిపోతే దాన్ని నీట్గా మనము ఫోల్డ్ చేసేసి ఒక కబోర్డ్లో ఆర్గనైజ్ చేసేసుకున్నా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ హియర్ వాట్ ఐ వుడ్ లైక్ టు షో యూ ఈస్ దిస్ ఈస్ అవర్ సిట్ అవుట్ ఏరియా, అంటే లివింగ్ రూమ్ అనమాట. సో అక్కడ చాలా చాలా డస్ట్ వచ్చేస్తుంటుంది, చాలా దుమ్ము వచ్చేస్తుంది. ఎందుకంటే ద హోమ్ విచ్ వీ స్టే ఇట్స్ లైక్ రోడ్ సైడ్. ఇట్ హ్యాస్ బోత్ ద పాజిటివ్ ఎఫెక్ట్స్ అండ్ బోత్ ద నెగటివ్ ఎఫెక్ట్స్ యాజ్ వెల్. పాజిటివ్ ఏంటంటే మనకు అలోన్గా ఉన్నట్టు ఫీల్ అవ్వదు. జస్ట్ అలా డోర్ తీసేస్తే యూ ఫీల్ సో లైవ్లీ అనమాట. సో అలాంటప్పుడు నెగటివ్ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. దేనికైనా యూ హ్యావ్ టూ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ అంటారు కదా. సో నెగటివ్ ఏంటంటే డోర్ ఓపెన్ చేసిన వెంటనే చాలా దుమ్ము వచ్చేస్తుంది. లైక్ 2 times కంపల్సరీ యూ హ్యావ్ టు క్లీన్ ఆల్ ద ఫ్లోరింగ్ అండ్ ఆల్ ద ఫర్నిచర్. సో ఈ విధంగా ఐ క్లీన్ ఇట్ ఎవ్రీ డే సో దట్ ఇట్ రిమైన్స్ వెరీ ఫ్రెష్ అట్లీస్ట్. సో ఈ విధంగా ఒక ఇండోర్ ప్లాంట్ కూడా నేను ప్లేస్ చేశాను రైట్ బిసైడ్ ది విండో. సో రైట్ బిసైడ్ ది విండో ఎందుకు అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ సో దట్ మినిమమ్ సన్లైట్ పామ్ ట్రీ. సో దిస్ ఇస్ అరికా పామ్ అగైన్. అరికా పామ్కి ఏంటి అంటే మినిమమ్ సన్లైట్ చాలా ఇంపార్టెంట్. సో చూస్తున్నారు కదా అక్కడ కారిడార్ ఉంది. ఆ కారిడార్ రైట్ ఆఫ్టర్ ద కారిడార్ యూ హ్యావ్ అ మెయిన్ రోడ్ కైండ్ ఆఫ్ థింగ్. సో వేర్ లారీస్ గో అండ్ వెరీ హెవీ వెహికల్స్ కూడా వెళ్తుందనమాట. సో అక్కడ నేను అందుకు చాలా డస్ట్ వస్తుంది బేసికలీ. సో ఇక్కడ చూస్తున్నారా నేను ఒక క్లాత్తో క్లీన్ చేస్తుంటే లిటరల్లీ సన్న మట్టిలాగా వస్తుంది. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ డ్రాబ్యాక్ అని నేను చెప్పొచ్చు, కానీ అది మేనేజబుల్ డ్రాబ్యాక్. సో దట్ ఈస్ వన్ థింగ్. అంటే చాలామంది ఇళ్ళలో వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, చాలామంది ఇళ్ళలో వేరే ప్రాబ్లమ్స్. ఎందుకంటే బై నౌ ఐ హ్యావ్ షిఫ్టెడ్ లైక్ 5 to 6 homes by now. So I think ఈ ఇల్లు కంపారిటివ్లీ టు అదర్ ప్లేసెస్ వెరీ పాజిటివ్ అయితే చాలా ఉంది, పాజిటివ్ పాయింట్స్. అండ్ హియర్ దెర్ ఇస్ అ స్మాల్ స్లాబ్ కైండ్ ఆఫ్ థింగ్. సో దాట్ ఐమ్ ఆర్గనైజింగ్. సో ఐ వుడ్ లైక్ టు ఆర్గనైజ్ బై ప్లేసింగ్ అ స్మాల్ థర్మోకోల్ షీట్. అండ్ అక్కడ ఓన్లీ యూస్ఫుల్ థింగ్స్ కనుక మనము ప్లేస్ చేస్తే చాలా చాలా హ్యాండీగా కూడా ఉంటుంది. సో ఈ చిన్న స్లాబ్ పైన నేనేం ప్లేస్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను అంటే అ స్మాల్ క్యాలెండర్ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకంటే రోజు ఇక్కడ ఎక్కువ మనము క్యాలెండర్స్ ప్రిఫర్ చేయకుండా చిన్న టేబుల్ క్యాలెండర్ అయితే ఒక పాజిటివ్ కొటేషన్ కూడా దాంట్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు డేట్ అండ్ డే తెలిసిపోతుంది కాబట్టి దట్ ఈస్ వన్ థింగ్. సో ఫస్ట్లీ దాన్ని నీట్గా ఒక క్లాత్తో నీట్గా వైప్ చేసేసేయాలి. బీట్ మాయిస్ట్ క్లాత్తో ఆర్ డ్యాంప్ క్లాత్తో నీట్గా మనము క్లీన్ చేసేసి ఐ జస్ట్ పుట్ స్మాల్ క్యాలెండర్ ఆన్ there and that is a small piggy bank, my son's piggy bank. అందులో జస్ట్ కాయిన్స్ వేసుకోవడానికి వాడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట, పిల్లలకి అఫ్ కోర్స్ ఉంటుంది కదా. అండ్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు పుట్ అ ఫ్లవర్, కానీ అది సరిగా సెట్ అవ్వట్లేదు. సో నేను తీసేసాను. అండ్ దిస్ ఈజ్ అగైన్ ఫ్రమ్ ఐకియా. సో స్మాల్ ఫ్లవర్ వేస్ ఆర్టిఫిషియల్ అగైన్. సో అలా నేను ప్లేస్ చేసేయడం వల్ల ఆ ప్లేస్కి చాలా లుక్ కూడా వచ్చింది. అండ్ ఇట్ బికేమ్ లైక్ అ యూటిలిటీ ఏరియా.
ఈ లాక్డౌన్లో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం ప్రిఫర్ చేస్తాము అంటే ఇంట్లోనే ఉండి క్లీనింగ్ ఒకటి, సర్దుకోవడము, సార్టింగ్, అరేంజింగ్, ఇవే కదా ఫ్రెండ్స్. సో నేను కూడా లాక్డౌన్లో ప్రతి ఒక్క రోజు ఇలా నేను సార్టింగ్, క్లీనింగ్, అరేంజింగ్ చేసుకుంటూ మై టైం పాసెస్ అవే. అపార్ట్ ఫ్రమ్ మై జాబ్, అపార్ట్ ఫ్రమ్ కుకింగ్, అలాంటి బేసిక్ థింగ్స్ కాకుండా వీకెండ్స్లో ఎస్పెషల్లీ టైం దొరికితే మాత్రం నేను అన్నీ అరేంజ్ చేసి సార్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వీక్ డేస్లో అబ్సల్యూట్లీ టైం అస్సలు దొరకదు. బికాస్ 9 hours మనము లాగిన్ చేయాల్సి వస్తుంది, ఆఫీస్ వర్క్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం బేసిక్ వర్క్స్ ఉంటాయి, అవైతే తప్పదు, కంపల్సరీ అవి చేయాలి. సో నా కన్సిడరేషన్ ఏంటి అంటే కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి లైక్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, అవన్నీ నేను వీకెండ్స్లోనే ప్రిఫర్ చేసుకుంటాను. ఎందుకంటే డీప్ క్లీనింగ్స్ అనేది వీకెండ్స్లో చేసుకుంటే ఏంటంటే మనకు టైం కూడా బాగా కలిసి వస్తుంది. అండ్ ఏంటి అంటే ఒక టైం టేబుల్ లాగా ఉంటుంది. ఓకే, మండే ఐల్ డూ దిస్, ట్యూస్డే ఐల్ డూ దిస్ అన్నట్టు ఒక మనకు క్లారిటీ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపించేది 3 rack స్టాండ్ అండి. సో దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ అగైన్ ఐకియా. చాలామంది ఇది కొన్నప్పుడు ఇది యూజ్ అవ్వదు, ఇది వేస్ట్, నువ్వు కనిపించింది అంతా కొనేస్తావు అని చాలామంది అన్నారనమాట. నేను అప్పుడు అనుకున్నాను, అవునా నేను జెన్యున్లీ అలాగే చేస్తానా అని. అప్పుడైతే చాలా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్, దట్ ఎందుకు అట్లా అని. ఎందుకంటే నాకు అప్పుడు చూస్తే యూజ్ అవుతుంది అనిపించింది. బట్ యాజ్ పీపుల్ సెడ్, నేను ఒక 1.5 month నేను అసలు ముట్టుకోలేదు, యూజ్ అవ్వలేదు అనిపించింది. తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు డైనింగ్ టేబుల్ పక్కన మనము పికిల్స్, పొడులు కావాలంటే ప్రతిసారి కిచెన్లోకి వెళ్ళి తెచ్చుకోలేము కదా. పికిల్స్ అయితే మనకు అక్కడ హ్యాండీగా ఉంటే బాగుంటుంది. సో అలా నేను సెకండ్ రోలో పికిల్స్, పొడులు అలా అరేంజ్ చేసుకున్నాను. జామ్, హెర్షీస్, తర్వాత మ్యాంగో పల్ప్ ఏదైతే ఉంటుందో అది. తర్వాత థర్డ్ రోలో వచ్చేసి హ్యాండ్ శానిటైజర్, తర్వాత సర్ఫేస్ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే ఏదైతే ఉంటుందో అది. మళ్ళీ డైనింగ్ టేబుల్కి సంబంధించిన హీట్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, హీట్ రెసిస్టర్స్. సో మీరు చూస్తున్నారు కదా సావ్లాన్, అవన్నీ యాజ్ ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ దట్, సావ్లాన్, డిస్ఇన్ఫెక్టెంట్ అనేది థర్డ్ రోలో. ఇలాంటి హెర్షీస్, ఫుడ్ ఐటమ్స్ అవన్నీ సెకండ్ రోలో ఆర్గనైజ్ చేసేస్తున్నాను. అండ్ ద ఫస్ట్ రోలో వచ్చేసి లైక్ 5 to 6 వాటర్ బాటిల్స్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ బాటిల్స్లో మంచినీళ్ళు ఫిల్ చేసేసి పొద్దున్నే అక్కడ ప్లేస్ చేసేస్తే అందరికీ హ్యాండీగా ఉంటుంది. అండ్ ప్రతిసారి మనము ప్యూరిట్ దగ్గర లేకపోతే అక్వాగార్డ్ వాటర్ ఫిల్టర్ దగ్గర ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు కోవిడ్ టైమ్స్ కాబట్టి ఐఎమ్ మెయింటైనింగ్ అ ఫ్లాస్క్ ఆఫ్ వెరీ హాట్ వాటర్ గైస్. సో మీరు కూడా ఇలా చేస్తే మీకు కూడా చాలా యూస్ఫుల్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి వాటర్ హీట్ చేసుకోలేం కదా. సో పొద్దున్నే ఒకసారి వాటర్ బాయిల్ చేసేసుకొని అలా మనం కనుక ఒక ఫ్లాస్క్లో మెయింటైన్ పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా ఫిల్ చేసేసుకోవచ్చు. సో ఆ బుజ్జి బాటిల్ చూసారు కదా, మై బాటిల్ అని రాసుంది. సో దట్ ఈస్ అగైన్ ఫ్రమ్ డీమార్ట్, ఎస్పెషలీ ఫర్ మై కిడ్. సో మనము గ్లాస్లో తాగి వాళ్ళు స్టీల్లో తాగమంటే వాడికి మళ్ళీ ఫీల్ అవుతున్నాడు కాబట్టి వాడికి ఒక చిన్న సైజ్ గ్లాస్ తెచ్చాను. సో ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్, పగలగొట్టొద్దు అది ఇది అని చెప్తూ ఉంటాను. సో ఈ విధంగా నేను అది డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేస్ చేసినందుకు నాకు చాలా చాలా యూజ్ అయింది. సో అగైన్ ఫర్ దోస్ పీపుల్ హూ సేస్ దాట్ ఇది నీకు యూజ్ అవ్వదు అనే వాళ్ళకు కూడా ఈ వీడియో చూస్తే ఐఎమ్ ష్యూర్ దే విల్ రియలైజ్ దట్ ఎస్ అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషలీ కొంచెం డైనింగ్ ఏరియా దగ్గర క్యాబినెట్ లేకపోతే ఇలాంటి చిన్న చిన్న షెల్ఫ్స్ లేకపోతే మాత్రం డెఫినెట్లీ యూజ్ అవుతుంది. సో ఈజ్ అగైన్ అ స్మాల్ టెర్రస్ గార్డెనింగ్. నేను అంత పెద్ద టెర్రస్ గార్డెనింగ్ అని పేరు పెట్టాలనుకోలేదు, ఎందుకంటే అంత గ్రేట్గా కూడా నేనేం చేయట్లేదు. జస్ట్ పాట్స్ అన్ని స్ట్రేట్గా అరేంజ్ చేసేసి మా బాబుతో ఐఎమ్ షోయింగ్ హిమ్ హౌ టు ప్లాంట్ అనమాట. సో నర్సరీ నుంచి ఐ హ్యాడ్ అ ప్లాంట్. సో ఆ ప్లాంట్ మా బాబు చేత నేను దాన్ని ప్లాంట్ చేస్తున్నాను. ఐఎమ్ టీచింగ్ హిమ్ లైక్ హౌ టు ప్లాంట్, స్లైట్గా వాటర్ వేస్తే అది గ్రో అవుతుంది అని. సో దట్ హీ విల్ ఆల్సో ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ప్లాంటింగ్ అండ్ నర్సరింగ్ అండ్ ఆల్. చాలా చాలా ఇన్వాల్వ్మెంట్తో మనం చేస్తే కనుక ఇట్స్ లైక్ పీస్ ఆఫ్ మైండ్. బెస్ట్ ఏంటంటే రిలాక్సేషన్ కూడా కిడ్స్కి, అండ్ మై కిడ్ లవ్ దట్. సో ఆ టూల్స్ చూస్తున్నారా కిడ్ చేతిలో ఉన్నది, దట్ ఈస్ ఆల్సో అగైన్ ఫ్రమ్ ఐకియా. సారీ, దే ఆర్ నాట్ ఫ్రమ్ ఐకియా, దే ఆర్ ఫ్రమ్ అమెజాన్. సో దట్ ఈస్ 280 రూపీస్కి మనకి 5 pieces వచ్చాయి ఫ్రెండ్స్. సో 5 గార్డెనింగ్ టూల్స్ అండ్ దే ఆర్ వెరీ వెరీ నైస్ అనమాట. అంటే చాలా సేఫ్టీగా అనిపించింది, హ్యాండిల్స్ కానీ అవన్నీ. సో నేను అది డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ అనేది మెన్షన్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ప్లీజ్ గో అహెడ్ అండ్ పర్చేజ్ ఇట్.
ఎస్పెషలీ పిల్లలకి ఒక పని చెప్పి చెయ్యి అనడం కంటే మనం కూడా చేస్తూ ఉంటే వాళ్ళకి ఇండైరెక్ట్గా ఓకే ఇలా చేయాలన్నమాట నేర్చుకుంటారు. సో డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా మనం చేస్తేనే వాళ్ళు చూసి మ్యాక్సిమం అందులోనే నేర్చుకుంటారు. సో గ్రాడ్యువల్లీ వాడికి కూడా గార్డెనింగ్లో చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అండ్ వెన్ హీ సీస్ అ ఫ్లవర్ బ్లాజమింగ్ అండ్ వెన్ హీ సీస్ అ న్యూ లైఫ్ కమింగ్ హీ ఫీల్స్ వెరీ ఎక్సైటెడ్. సో వాడు అట్లా హ్యాపీగా ఫీల్ అవ్వడం చూసి నేను ఇంకా హ్యాపీ అయ్యి నాకు కూడా ఒక మోటివేషన్ లాగా వస్తుంది. సో ఈ టెర్రస్ పైన నేను గార్డెనింగ్ ఇంకా బెటర్గా చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు పెయింట్ దీస్ ఆల్ పాట్స్ ఇంటూ సమ్ మ్యాచింగ్ కలర్. ఒక మంచి కలర్ తీసేసుకొని దాన్ని నీట్గా స్క్రేప్ చేసేసి ఒక కలర్ కనుక వేసేస్తే చూడటానికి కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ మెయింటైన్ చేయాలి కదా ఫ్రెండ్స్. జస్ట్ లైక్ దట్ పాట్స్ తెచ్చేసి మొక్కలు పెట్టేస్తే ఇట్ ఈస్ నాట్ ఈజియర్ కదా. మనం మెయింటైన్ చేస్తూ లైక్ ఎండాకాలంలో సన్ ఓవర్ హీట్తో ప్రొటెక్షన్ చేస్తూ మళ్ళీ వర్షాకాలంలో దానికి లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ సరిపోతుందా అని లేదా చూసుకుంటూ తక్కువ వాటర్ వేస్తూ మట్టి రెగ్యులర్గా చేంజ్ చేసేస్తూ మళ్ళీ ఫర్టిలైజర్స్ కరెక్ట్ అమౌంట్లో కనుక మనము ఇస్తే అప్పుడే కదా ప్రాపర్గా అవి గ్రో అవుతాయి. సో ఇండోర్ ప్లాంట్స్కి ఒకలాగా కేర్ తీసుకోవాలి అండ్ అవుట్డోర్ ప్లాంట్స్కి ఇంకోలాగా కేర్ తీసుకోవాలి. అండ్ ఇలాంటి టెర్రస్ గార్డెనింగ్ మెయింటైన్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ టాస్క్. Because I know people who have done a brilliant terrace gardening and at some point in time they feel discouraged when a plant falls down or it dries up. So మనం కాన్స్టెంట్ కేర్ తీసుకోగల కమిట్మెంట్ ఉంటేనే మనం ఇలాంటి గార్డెనింగ్ అవన్నీ చేయాలి అని నాకు పర్సనల్ ఫీలింగ్ నాకైతే అనిపించింది. బట్ ఓవరాల్ మాత్రం మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. ఫైనల్లీ ఈ స్పైడర్ ప్లాంట్ మాత్రం హ్యాపీగా మేము ప్లాంటింగ్ చేసేసాము. అండ్ చూస్తున్నారు కదా ఫైనల్ మట్టి కూడా వేసేసి లైక్ కొంచెం వాటరింగ్ చేసేసాము. అండ్ ఇట్ లుక్స్ ఆసమ్. అండ్ అది ఎలాంటి కండిషన్స్లోనన్నా పెరుగుతుంది. సో ఇప్పుడు రోజ్ అలాంటివి అనుకోండి కొంచెం కష్టం. అది ఇలాంటి క్రోటన్స్ ఎస్పెషలీ స్పైడర్ ప్లాంట్ ఆర్ ఫర్న్ ప్లాంట్ ఆర్ సంథింగ్ లైక్ దాన్ని నాకు పేరు గుర్తు రావట్లేదు. ఫర్న్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, మళ్ళీ అరికా పామ్, స్నేక్ ప్లాంట్ ఇలాంటివి చాలా ఈజీగా గ్రో అవుతుంది. మనకు కూడా మోటివేటింగ్గా కూడా ఉంటుంది. అండ్ దే నీడ్ వెరీ లెస్ మెయింటెనెన్స్. ప్లాంటింగ్ చేసేసాము. తర్వాత వేరే మట్టిలో కూడా కొంచెం మట్టిలో ఏదైనా గ్రాస్ అలాంటి డ్రైడ్ గ్రాస్ ఉంటే అవి తీసేసాము. అండ్ లాస్ట్ టైం మేము కొన్ని పాలక్ సీడ్స్ వేసాము, తర్వాత టొమాటో సీడ్స్ వేసాము. సో అవి చిన్న స్ప్రౌట్స్ వస్తున్నాయి. బట్ ఐఎమ్ నాట్ షూర్ బికాజ్ ఇట్స్ ద ఫస్ట్ టైం అండ్ ఐఎమ్ జస్ట్ లెర్నింగ్ బేసిక్స్ ఆఫ్ గార్డెనింగ్. నాకు అస్సలు ఐడియా లేదు. అందులో స్టోన్స్ ఉండాలా కూడా తెలీదు. అందులో శాండ్ క్వాంటిటీ ఎంత ఉండాలి, ఐ జస్ట్ డో నాట్ నో ఎనీథింగ్. సో నేను కొన్ని ఛానల్స్ ఫాలో అవుతున్నాను, గార్డెనింగ్ ఛానల్స్. సో అందులో ద బెస్ట్ ఛానల్ విచ్ ఐ రియలీ లైక్ ఈజ్ మ్యాడ్ గార్డెనర్ బై మాధవి గారు. సో షీ ఎక్స్ప్లెయిన్స్ ఆసమ్. సో నేను ఆవిడ ఛానల్ని చాలా ఫాలో అయ్యి ఇన్స్పైర్ అయ్యాను. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దాట్ ఇట్ ఈస్ మ్యాడ్ గార్డెనర్ బై మాధవి గారు అండ్ షీ హ్యాస్ అమేజింగ్ టెర్రస్ గార్డెనింగ్. సో ఐఎమ్ షూర్ మీరు ఈ వీడియో తర్వాత మాధవి గారి వీడియో కూడా చూడండి. మీకు ఎంత మోటివేషన్గా ఫీల్ అవుతారు. మీరు చాలా లైక్ యూ విల్ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్
ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకున్నాం కదా, ఆ రోజు తీసుకున్న క్లిప్ అనమాట ఇది. ఐ జస్ట్ వీడియో పెట్టని యాడ్ చేశాను. సో ఆ విధంగా నేను మంచి వంటలు కూడా చేశాను. లైక్ పాయసము, పులిహోర, మళ్ళీ రసం, సాంబార్, దొండకాయ ఫ్రై అండ్ ఇలాంటి మల్టిపుల్ స్వీట్స్, సేమియా పాయసం ఇలా అన్నీ చేసేసుకొని ఇల్లు కూడా నీట్గా సర్దేసుకొని ఆ రోజు మేము మా ఇంటి పక్కన మా అమ్మగారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వాయనం వెళ్ళాము. సో ఇట్స్ వెరీ సింపుల్గా జరుపుకుంది. సో ఈ కలెక్షన్ ఏదైతే ఉందో ఇట్స్ అగైన్ ఫ్రమ్ షైనీ కలెక్షన్స్. వీళ్ళు ఏంటి అని అంటే చాలా మంచి క్వాలిటీ జ్యువెలరీ చాలా రీజనబుల్ ప్రైస్లో హోమ్ డెలివరీ చేస్తారు ఫ్రెండ్స్. సో మనము ఈ లాక్డౌన్లో బయటికి వెళ్ళకుండా యూ కెన్ డెఫినెట్లీ గో అడ్. నేను ఆ వాట్సాప్ గ్రూప్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అగైన్ ఇట్ ఇస్ షైనీ కలెక్షన్స్ వాళ్ళది. బ్యూటిఫుల్ ఇది జ్యువెలరీ సెట్స్ అండ్ దీన్ని రామ్ పరివార్ హారం అంటారు. రామ్ పరివార్ హారం ఇప్పుడు చాలా ఫేమస్. పట్టు చీరల పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. సో కెంపులు, పచ్చలు అండ్ వైట్ స్టోన్స్తో ఎంబెడెడ్ అయ్యి చాలా బాగుంటుంది. నేను ఇందాకే చెప్పాను కదా, పక్కింటి మా అమ్మగారి వాళ్ళ పూజా మందిరం ఇది. ఎంతో అందంగా అలంకరించుకున్నారు. నాకైతే చాలా చాలా నచ్చింది. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.